ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం యెషయా గ్రంథము 38వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడినట్టుగా, సజీవులు సజీవులుగా ఉన్నప్పుడే నిన్ను స్తుతించెదరు. ఇదిగో నేను సజీవుడిగా ఉన్నాను, నిన్ను స్తుతించుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. నిజమే, మనం సజీవులుగా ఉన్నప్పుడే ఆయనను స్తుతించగలం. మన కళ్ళు, ముక్కు, చెవులు, అవయవాలన్నీ సక్రమంగా పనిచేసినప్పుడే మనం దేవుని నామంలో సక్రమంగా ప్రచురం చేయగలం. మన యొక్క శరీర అవయవాలన్నీ క్షీణించిపోయినప్పుడు ఆయనని మనం సరిగ్గా దేవునికి మహిమకరంగా ఇంకా బలంగా ఆయనని ప్రచారం చేయలేం, ఆయన సువార్తను ప్రకటించలేం కదా. అందుకనే చనిపోయిన తర్వాత ఏమి చేయలేం. మట్టిలో కలవక ముందే దేవునిని మహిమపరచాలని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. ఈరోజు నిజంగా సజీవుడిగా ఉన్నాం అంటే దేవుని మహాకృప చేత ఉన్నాం. మరి ఆ సజీవుడిగా ఉన్న మనము సజీవులుగా ఉండి దేవునిని మహిమపరుస్తున్నామా? దినమంతా దేవుని కొరకు ఆయన మన సమయాన్ని ఏమాత్రమన్నా వెచ్చిస్తున్నామా అని జ్ఞాపకం చేసుకోవాలి. వెచ్చించలేని వారం అయినట్లయితే నిజంగా దేవుడు మనం సజీవులు కాదు, మృతుల లెక్కలో ఉన్నట్లే. ఆయన దృష్టిలో మనము మృతులైతిమి అన్న రీతిగా ఉంటున్నామేమో జ్ఞాపకం చేసుకుందాం. దేవాది దేవుణ్ణి అడుగుదాం, ప్రభా ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, సజీవుల లెక్కలో నీ దృష్టిలో నేను సజీవంగా లేను, నన్ను క్షమించి మరి మీ ఆత్మతో మీ జీవం పోసి మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయం నాకు అందించి నేను స్తుతించే బిడ్డగా గంతులు వేస్తూ దావీదు స్తుతించున్నాడు. ఆ రీతిగా స్తుతించే బిడ్డగా నన్ను మా కుటుంబాన్ని ఉంచయ్యా అని మనం అడిగినట్లయితే దేవుడు మనం మంటిలోకి వెళ్ళకముందే, మనం మన్నైపోకముందే ఆయనను స్తుతించే అవకాశాన్ని ఆయన మనకిచ్చి నిజంగా ఆయన ద్వారా, ఆయన కృప ద్వారా మన పరలోక రాజ్యాన్ని చేరుకునేటువంటి గొప్ప కృపలోకి ఆయన నడిపిస్తారు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది నెగిటివ్గా లేకపోతే ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారిని స్తుతించే నాలుకగా చేశాడు దేవుడు. సౌలును పౌలుగా మార్చి ఆయనను స్తుతించేవాడిగా దేవునికి అప్పగించాడు. ఎంతోమంది దేవుని మహాకృపను, చనిపోయిన లాజర్ను లేపి తన జీవితకాలం అంతా ఆయనని స్తుతించే రీతిగా దేవుడు ఉంచాడు. షారాకి గర్భం లేనప్పుడు 90 సంవత్సరాల వయసులో గర్భఫలం ఇచ్చి ఆమె నోటి నిండా నవ్విచ్చి ఆమె సంతోషంతో దేవుని స్తుతించే రీతిగా దేవుడిని ఆ కుమార్తెను చేస్తున్నాడంట. మరి నిన్ను నన్ను కూడా ఆయన సంతోషించే రీతిగా, స్తుతించే రీతిగా సజీవుల లెక్కలు ఈ దినం ఉంచాడు. కాబట్టి మనం సంతోషించాలి, స్తుతించాలి, ఆయనని మహిమపరచాలి. నీకు ఇచ్చిన ఈ జీవాన్ని ఒక దినపు పొడిగింపును బట్టి, ఆయుష్ను పొడిగించిన విధానం బట్టి మనం స్తుతించే వారంగా ఉండాలి. అందుకే దేవుడు నిన్ను సజీవుడిగా ఉంచాడట. నువ్వు ఈ దినం స్తుతిస్తే రేపటి దినం మరలా ఆయన నీకు అవకాశం ఇస్తాడట. ఏమని? దేవా, నా కుమార్తెకి ఇంకొక రోజు నేను అవకాశం ఇస్తాను, నా కుమారుడికి ఇంకొక దినాన్ని నేను అవకాశం ఇస్తాను, నన్ను స్తుతించే భాగ్యాన్ని ఇస్తాను అంటాడంట. కాబట్టి మనం స్తుతిద్దాం, మన ఆయుష్ను మనం పొడిగించుకుందాం, మన యొక్క కృపను మనం పొగిడించుకుందాం, ఇంకా అనేకమైన దీవెనలు పొందుకుందాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, మన్ను నిన్ను స్తుతిస్తుందా? నిజమే ప్రభా, మమ్మల్ని నిన్ను స్తుతించలేదు తండ్రి. మన్నైపోయిన తర్వాత ఎవరు నిన్ను స్తుతించరు. కానీ ప్రభా, ఆ స్థితికి రాకముందే మమ్మల్ని బాగు చేసుకోమంటున్నావు, సరి చేసుకోమంటున్నావు, మా జీవితాలను కడుతున్నావు నాయన. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఏ ఒక్క బిడ్డ కూడా విడవబడకుండా తండ్రి ప్రభా, నీ రాజ్యాన్ని చేరుకునే కృపలోకి మమ్మల్ని అందరినీ నడిపించండి ప్రభా. మా పాపంలో దోషంలో ఏమని ఉంటుందో క్షమించి రక్తంలో కొట్టివేసి ఏ కుటుంబంలో అయా తండ్రి ప్రార్థన వింటున్నారు, ఆ కుటుంబం అంతటికి విడుదల, సమాధానం దయచేయండి. వాళ్ళందరినీ కూడా పరిపూర్ణంగా నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభా, మీరే మహిమ పొందుకొని ఈరోజు బర్త్డే, మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలు దీవించండి. అలాగే చూసిన ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి ప్రభు నీ సమాధానం అందించండి, నీ సంతోషంతో నింపండి తండ్రి ప్రభు. తిరిగి మరలో ప్రభు నీ నామాన్ని మహిమపరిచే వరకు కూడా నీ కాపుదలలో మమ్మల్ని నుంచి నడిపించుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.